వచ్చాను. మావయ్య ఎక్కడికి వెళ్ళారు? నేను ఒక్కదాన్నే ఒంటరిగా పంపిపోతే తోడుగా రావచ్చు కదా. అయ్యో బావగారు, నాన్న నేను కలిసి ఇద్దరం ఒకేసారి బయలుదేరాము. కానీ సాగర్ వాటర్ వదిలేరు కదా, మళ్ళీ అవి ఎప్పుడు వదులుతారో ఏంటో అని పొలానికి నీళ్లు పెట్టడానికి నాన్నగారు ఉండిపోయారు. నేను ఇలా వచ్చాను. సరే సరే, ముందుగా భోంచేసి ఆ జానకిపురం వెళ్ళి మందులు కొన్న తర్వాత నేను బోనకల్ వచ్చి ట్రైన్ ఎక్కిస్తాలే పద. అది సరే గాని బావగారు, ఈ రోజు మీకు ఆఫీస్కి సెలవా ఏంటి? ఇలా చెత్త పట్ట వేసుకుని తిరుగుతున్నారు. ఏమీ లేదే, ఫ్రెండ్ వస్తానంటేను కలుద్దామని ఆఫీసు సెలవు పెట్టి ఇలా వచ్చాను. అది సరే కాని బాబా, ఇక్కడ దగ్గరలో నీకేమన్నా సెకండ్ హ్యాండ్ షోరూమ్ ఉంటే నన్ను కాస్త తీసుకెళ్ళవా? సెకండ్ హ్యాండ్ ఎందుకే నీకు, చక్కగా కొత్తవి కొనుక్కోవచ్చు కదా. బాబా నీకు ఒక విషయం చెప్తాను విను. ఎన్ని చేతులు మారినా కేవలం డబ్బుని మాత్రమే మనం సెకండ్ హ్యాండ్ అని అనలేం, తెలుసా? కరెక్ట్, చాలా కరెక్ట్గా చెప్పావే. వెళ్దాం మరిగా. అందుకే నీవన్నా నీ మాటలన్నా నాకు చాలా ఇష్టం. అవునా? అంతేలే, సోటిగా మాట్లాడే మాటలు హాస్పిటల్లో వేసే సోదుల్లానే ఉంటాయి. మొదట అవి గుచ్చుకున్నప్పుడు నొప్పి పుట్టినా అవి నొప్పికి కాదు, మనిషిని బాగు చేయడానికని తర్వాతే తెలుస్తుంది. ఎక్కడ నేర్చావే ఈ మాటలు? నీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. నీ మాటలు విన్న ఎవరైనా గాని నాగస్వరం విన్న నాగబాములాగా నాట్యం ఆడాల్సిందే. అయితే ఇంకేం బాబా, అట్టయితే నన్ను కట్టుకో, నన్ను పెళ్లి చేసుకునేవే అనుకో. నీకు నచ్చినట్టు మాట్లాడుతూ నీ ముందే ఉండిపోయి నేను గుండెల్లో పెట్టుకొని మరీ చూసుకుంటాను. నేను నీతో కలిసి 7 అడుగులు వేయటానికి సిద్ధంగా ఉన్నాను బాబా. నిన్ను బాధపడుతున్నందుకు నన్ను క్షమించు. నేను శారద అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను. నా మనసులో వేరే ఎవరికీ స్థానం లేదు. నాకు తెలుసు బాబా, నీకు నేనంటే ఇష్టం లేదు అని. అయినా మనసు ఉండబట్టలేక సిగ్గిడ్చి మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. అయినా నెలకి 1,00,000 రూపాయలు సంపాదించి చదువు సంధ్య ఉన్న నువ్వెక్కడ? ఏ చదువు సంధ్య లేని పల్లెటూరి బయతుని నన్ను చేసుకుంటావని అనుకోవడం నాదే తప్పు. నేనే బాబా నీ మీద లేనిపోయిన ఆశలన్నీ పెంచుకున్నాను. అంత మాటనకే నీకేమే, నువ్వు బంగారానివి. నువ్వు నన్ను ప్రేమించావనే విషయం ఇప్పుడే తెలుసుకున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని కలవటానికి ఆఫీసుకి సెలవు పెట్టి ఇక్కడికి వచ్చాను. నన్ను నమ్ము. నమ్ముతాను బాబా, తప్పకుండా నమ్ముతాను. నీలాంటి మంచి వ్యక్తిని ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలై ఉంటుంది. బాబా మీరు ఆలు మగలై పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుడిని నేను ఎప్పుడూ కోరుకుంటాను. సరే మరిక మనం వెళ్దామా? సరే వెళ్దాం పద. నీకు ఒక మంచి శుభవార్త చెబుతాను. ఏంటది? మరేమి లేదు, నా స్నేహితుడు రఘుపతి ఉన్నాడు, తెలుసు కదా? తెలుసు. ఇందాక నేను బజార్కి అదే మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ బజార్లో కనిపించాడు. కనిపించి మన శారదని ఎక్కడో చూశాడట. పెళ్ళంటూ చేసుకుంటే అతని కొడుకు ఉమామహేశ్వరిని తెలుసు కదా, మన శారదని చూసి పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అని పట్టుబడుతున్నాడట. ఈ విషయం నాతో చెప్పి నీ అభిప్రాయం తెలుసుకొని ఏం చేద్దామో చెప్పు మరి. అన్నయ్య వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళ అబ్బాయి గురించి కూడా విన్నాను. గవర్నమెంట్ జాబ్ అంటే కదా, మన శారద ఆ అబ్బాయిని చేసుకుంటే సుఖపడుతుందండి. నా మనసులో ఉంది కూడా కరెక్ట్గా అదే. వెంటనే అమ్మాయికి ఈ నిర్ణయం చెప్పి మంచి రోజు చూసుకొని వాళ్ళని రమ్మని ఇంటికి కబురు చేద్దాం, ఏమంటావు? అలాగేనండి, మీ ఇష్టం. అయినా దాన్ని అడిగేది ఏంటండి, దానికేం తెలుసు చిన్నపిల్ల. మీ ఇష్ట ప్రకారం చేయండి, నేను మాట్లాడతాను. సరేనేమో, ఇప్పుడే వస్తాను. ఓకే. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం. చిగురులేసే సిగ్గు చీనాంబరాలు, తడిసే కురిసే కళ్ళు నీ తలంబ్రాలు. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి
లక్ష్మి పెళ్లికి మమతే పేరంటం. కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు, కన్నుల్లో మెరిసింది కన్న సీత మనసు. కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు, కన్నుల్లో మెరిసింది కన్న సీత మనసు. రామచంద్రుడు నెలవంకలిస్తాడని, రామచంద్రుడు నెలవంకలిస్తాడని. అందాలకెందుకు గంధాల పూతలు, అందాలకెందుకు గంధాల పూతలు, కళ్ళకే వెలుతురు మా పెళ్లి కూతురు, ఈ పెళ్లి కూతురు. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మా లక్ష్మి పెళ్లికి మమతే పేరంటం. అడగలేదు అమ్మనైనా ఏనాడు ఆకలని, అలసు చెయ్యవద్దు మీరు తానేమి అడగదని. అడగబోదు సిరి సంపదలు ఏనాడు పెనిమిటిని, అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని. చెప్పలేని మూగ బాధ చెప్పకనే తెలుసుకో, మాటలకే అందని మనసు చూపులతో తెలుసుకో, రెప్పవలే కాచుకో. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మా లక్ష్మి పెళ్లికి మమతే పేరంటం. చిగురులేసే సిగ్గు చీనాంబరాలు, తడిసే కురిసే కళ్ళు నీ తలంబ్రాలు. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మా లక్ష్మి పెళ్లికి మమతే పేరంటం. ఏర్పడిపోయింది మంచి కలగన్నానే అమ్మాయి పెళ్లి గురించి. కలల కంఠం కాక ఏం ఒదిగిందని మీకు? అరే మంచి కలగంటుంటే అనవసరంగా మేము లేపావు. ఏం కొంపలను గుప్పోయా ఇప్పుడు? లేకపోతే ఏంటండి, నేను ఒక పక్క టెన్షన్ పడి చస్తుంటే అమ్మాయి 9 గంటలైంది ఇంతవరకు రాలేదు. 5 గంటలకి రావాల్సిన పిల్ల ఇంతవరకు రాకపోతే ఎంత కంగారు పడతానో ఆలోచించారా మీరు? చూడు, ఇందాక నేను బజారుకి వెళ్ళినప్పుడు అమ్మాయి చిన్ననాటి స్నేహితురాలు లక్ష్మి కనిపించింది. మన అమ్మాయిని కూడా అడిగింది. ఒకవేళ దానికి ఫోన్ చేసి ఉంటుంది, దాని ఇంటికి వెళ్ళి ఉంటుంది. నువ్వే